నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వైవిఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీ 4th జనరేషన్ ను పరిచయం చేయనున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ పెద్ద కొడుకుని వైవిఎస్ చౌదరి హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వైవిఎస్ చౌదరి ఈ ప్రకటన చేశారు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావే కావడంతో తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని వైవిఎస్ చౌదరి భావిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా కోసం తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా తీసుకుంటున్నామని, ఆమెను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని ఆయన చెప్పారు. పరిచయం చేసింది కథని ముందుకు తీసుకెళ్లే ముఖ్య భూమికని పోషించే కథానాయకుడి యొక్క పాత్రధారుణ్ణి పరిచయం చేశాను. పేరుని అతను ముఖ చిత్రాన్ని అన్ని పరిచయం చేస్తాను. మీరందరూ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. రెండోది, కథానాయకుని కూడా ఒక మంచి విశేషమైన వేడుకలో ఆవిడని కూడా మీకు పరిచయం చేస్తాను. పేరుని, ఆవిడ యొక్క చిత్రాన్ని కూడా, ఆవిడని కూడా. అట్ ది సేమ్ టైం నా సినిమాలకి అసలైన హీరో హీరోయిన్లు సంగీతం, సాహిత్యం. ఈ సినిమాకి సంగీతం అనేది చాలా పెద్ద పీట అన్నమాట. నేను చేయబోయే ఈ బ్యానర్ మీద నేను చేయబోయే నా చిత్రానికి సంగీతం